యాక్షన్. నువ్వు యాక్షన్ చెప్పకుండా నాకు వస్తుంది. అరే ఎప్పుడు ఇదే ప్రాబ్లం. నేను ఎప్పుడు యాక్షన్ చెప్పినా నవ్వుతూనే ఉంటాడు, ఎప్పుడు యాక్షన్ చెప్పినా నవ్వుతూనే ఉంటాడు. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ మిస్టర్ పర్ష. ఈరోజు అయితే మనం నరేష్కి చెందిన పొలంలో ఉన్నాం. తనకి ఒక ప్లేస్లో 2 ఎకరాలు ఉంది, మరో ప్లేస్లో ఇంకో 2 ఎకరాలు ఉంది. తనకున్న ఒక 2 ఎకరాల్లో ఒక వరి రకం వేసుకున్నాడు. అదైతే పంట బాగా మంచిగా వచ్చిందని చెప్పేసి మనకి చెప్పి మిగతా రైతులకి ఆ సందేశాన్ని, అంటే తను వేసుకున్న ఏ వరి రకం అయితే ఉందో దానికోసం మిగతా రైతులకి చెప్దామని చెప్పేసి ఒక వీడియో ప్లాన్ చేసినాం. దానికోసమే ఇప్పుడు ఆయన పొలంకి వచ్చేసినాం. ఇప్పుడు మన నరేష్ మాటలు కూడా విందాం. మనం వేసుకున్నటువంటి వరి పంట అయితే USP Q6 అనే వరి పంట. ఈ పంట అయితే చాలా బాగా వచ్చింది. ఇక్కడ కనిపించిన పంట అదే చాలా బాగుంది. దీనివల్ల మనకు దిగుబడి కూడా చాలా అధికంగా వచ్చేలాగా ఉంది. అందుకే ఈ USP Q6 వరి విత్తనం వేసుకొని మిగతా రైతులు కూడా మంచి దిగుబడి పొందుతారనే ఉద్దేశంతో ఈ వీడియో చేద్దామని అనుకుంటున్నాము. లెట్స్ గో. మొత్తానికైతే పడుతూ లేస్తూ నరేష్ నవ్వుల మధ్య ఈరోజు షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. యాజ్ యూజువల్ వచ్చాక నా ఎడిటింగ్లో నేను, తన ఎడిటింగ్లో తను మునిగిపోయింది అనమాట. మన డైలీ లైఫ్లో సర్వే అవ్వడానికి చాలా ప్రాబ్లమ్స్ అయితే ఎదురొస్తున్నాయి అన్నమాట. అయితే అలా ప్రాబ్లమ్స్ ఎదురొస్తున్నాయని చెప్పేసి మనం వెనుకడుగు వేసేదే లేదు. ఇలా డైలీ షూట్ చేయడం, దాన్ని ఎడిట్ చేసి పోస్ట్ చేయడం కూడా ఒక టాస్క్ లాగానే మారిపోయింది అనమాట. అయినా కష్టం వస్తే నిలబడు, కయ్యానికి వస్తే తలబడు, కానీ అదని ఇదని సాకులు చెప్పి పారిపోవడానికి మాత్రం దారులు వెతకకు. ఈ సిద్ధాంతం మీదనే మనం ఇప్పుడు నడుస్తూ ఉన్నామన్నమాట. మీరు మాత్రం ఒక లైక్ చేసి ఇక్కడ కామెంట్ చేయండి, ఎందుకంటే మోటివేషన్ అనేది నాకు కూడా అవసరమే కదా. దిస్ ఈజ్ మిస్టర్ పర్ష సైనింగ్ ఆఫ్. బాయ్.